హాయ్ అండి, ఈరోజు వీడియోలో వెజిటేబుల్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను, మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ప్యాన్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగాక ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా యాడ్ చేశాక అన్ని వెజిటేబుల్స్ బాగా ఇలా కలుపుకోవాలి. గరిటెతో ఇలా కలిపాక అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మనకు కావాల్సినంత ఇలా యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలాగా ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఇలా ఒక మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాక ఇలా కొంచెం చెక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం బాగా మగ్గాక అందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేశాక వెజిటేబుల్స్కి బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 1 మినిట్ అలా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేద్దాం. నేను ఇలా హోల్ వీట్ బ్రెడ్ తీసుకుంటున్నాను, మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవచ్చు. ఇలా ఒక బ్రెడ్ స్లైస్కి ఇలా శాండ్విచ్ స్ప్రెడ్ అని బయట దొరుకుతుంది, శాండ్విచ్ స్ప్రెడ్ చేయాలి. ఇంకొక బ్రెడ్ స్లైస్కి మైనీస్ ఉంటుంది కదా, మైనీస్ ఇలా కొంచెం తీసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇవన్నీ మనకి బయట దొరుకుతాయండి. ఇలా మైనీస్ బాగా స్ప్రెడ్ చేశాక కావాల్సినంత కర్రీ ఉంటుంది కదా, మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ కావాల్సినంత ఒక బ్రెడ్ స్లైస్ మీద పెట్టి ఇంకొక కొంచెం చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఆ చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ముక్కలు చీజ్ వేస్తున్నాను, మీరు కావాలంటే మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక బ్రెడ్ మీద ఇంకొకటి పెట్టి గీ వేసి ఇలా బ్రెడ్ పెట్టేసి బాగా వేయించుకోవాలండి. బాగా రోస్ట్ అవ్వాలి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా బాగా 2 సైడ్స్ తిప్పేసి రోస్ట్ చేయాలి. బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దీన్ని టమాటా కెచప్తో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.